మామూలుగా ఆఖరి ఓవర్లలో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ అంతా బౌలర్లపైనే ఉంటుంది. అది కూడా ధోని టార్గెట్ చేయాలని చూస్తున్నప్పుడు. టీ20లో 20 ఓవర్లో ధోని స్ట్రైక్ రేట్ 225. సో ఏ బౌలర్కైనా గుండె దడదడలాడిపోతూ ఉంటుంది. కానీ సందీప్ శర్మ ధోనీని అలాంటి స్థితిలో 2 సార్లు ఫేస్ చేసి 2 సార్లు ధోనీని ఓడించాడు. తన టీంకు విజయాలను అందించాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై గెలవాలంటే ఆఖరి ఓవర్లో 20 పరుగులు చేయాలి. క్రీజ్లో మహేంద్ర సింగ్ ధోని అండ్ రవీంద్ర జడేజా ఉన్నారు. బౌలర్ సందీప్ శర్మ. ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే సందీప్ ఫస్ట్ బాలే వైడ్ వేశాడు. ధోనీకి దొరికితే కొడతాడని తెలుసు. అందుకే ఎలాంటి బాల్స్ వేయాలా అని ఆలోచించాడు. 12 ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్న సందీప్ 130 మ్యాచ్ల ఎక్స్పీరియన్స్, 139 వికెట్లు తీసిన అనుభవం అన్నీ కలగలిపి ధోనీకి చాలా ఇష్టమైన కొడతాడని ఖచ్చితంగా తెలిసిన లో ఫుల్ టాస్ బాలే వేశాడు. అంతకుముందు ఓవర్లో ఓ 4-6 కొట్టి ఊపు మీద ఉన్న ధోని దాన్ని బలంగా బాదడం, ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గర ముందుకు డైవ్ కొడుతూ షిమ్రాన్ హెట్మైర్ పట్టిన అద్భుతమైన క్యాచ్తో ధోని అవుట్ కాక తప్పలేదు. ఫలితంగా మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో తొలి విక్టరీ కొట్టేసింది. ఇలా సందీప్ శర్మ ధోనీని మ్యాచ్ గెలవనివ్వకుండా ఆపడం ఇదేం మొదటిసారి కాదు. 2023 ఐపీఎల్ సీజన్లోనూ సేమ్ ఇలానే చేశాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్లో అప్పుడు ధోని కెప్టెన్గా తన 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుంటే ఆఖరి ఓవర్ సేమ్ సందీప్ శర్మనే వేశాడు. అప్పటికే 3 సిక్స్లు కొట్టి ఊపు మీద ఉన్న ధోనీని ఆఖరి బాల్ బౌండరీకి పంపించకుండా అడ్డుకున్నాడు సందీప్ శర్మ. ఫలితంగా రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. అప్పుడు ఇలా 2 ఏళ్లలో వరుసగా 2 సార్లు ధోనీని అడ్డుకుని రాజస్థాన్కి విజయాలు సాధించి పెట్టాడు సందీప్ శర్మ.